మనం బతికేది మన కోసం, మన పిల్లల కోసం. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళందరి గురించి మనకెందుకు చెప్పండి? అయినా మనం బతికేది మన కోసం అండి. మనల్ని విమర్శించే వారి కోసం కాదు. మన కోసం, మనం నమ్ముకున్న వాళ్ళ కోసం మనం బతకాలి. అంతేకాని 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్నారు అని ఆ చెవున ఈ చెవున అని మన చెవున పడ్డప్పుడు మనం వినాల్సిన అవసరమే లేదండి. అవి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. అప్పుడప్పుడు మనం జీవితంలో చెవిటివాలుగా ఉండడం కూడా మంచిదేనండి. అలాంటి విషయాలు మనకి వినపడినప్పుడు చెవిటివారిగా ప్రవర్తించడం నేను అనుకునేదైతే కరెక్ట్ అండి. నా విషయంలో చెవిటి వాళ్ళుగా ఉండడం బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈక ఊడిందని ఎగిరే పక్షి పయనం ఎప్పుడూ ఆపుకోదండి. అలాగే మనం కూడా నీతి లేని వాళ్ళు ఎన్ని నిందలు వేసినా మనం వెళ్ళాల్సిన దారిలో మనం వెళ్తూ ఉండాలి. అలాంటి వాళ్ళు మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ప్రకృతిని చూసి కొన్ని కొన్ని విషయాలు కూడా మనం కూడా నేర్చుకుంటుంటే మనం ఎక్కడ ఆగిపోకుండా మన జీవితం అయితే ముందుకదే తీసుకెళ్తుంటామండి. నీతి లేని వాళ్ళు ఆ నిందలు ఈ నిందలు వేసి మనల్ని పక్కదారి పట్టించాలని చూస్తుంటారు ఎప్పుడు చేసి. అలాంటి వారి మాట అస్సలు పట్టించుకోకండి.